ప్రస్తుతానికి ఎవరు ఎమ్మెల్యే సార్? ప్రస్తుతానికి ఎమ్మెల్యే సేదరెడ్డి గారు. సేదరెడ్డి గారికి వచ్చిన టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. రేపు భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. ఎవరు పోటీ చేస్తారనేది మేమిద్దరం మా సొంత పార్టీ మేము చెప్పుకోవడానికి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరు చెప్తే వారు పోటీ చేస్తారు సార్. ఇది అదే సార్ సమాధానం కూడా క్లారిటీకి ఇస్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు సార్ నేనే చెప్తున్నా కదా, మీరు అడిగిన డౌట్. మురళి గారు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమం ప్రకటించి మీరు ప్రశ్నిస్తే ఏదైనా ప్రజలైనా మీడియా అయినా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా, చాలా క్లారిటీగా చెప్తా, చాలా పద్ధతిగా చెప్తా. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ నా భార్య కానీ నా కుమార్తెలు కానీ నా ఇద్దరు అల్లుళ్ళు కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నా సేవకులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అన్నది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి సేదరెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డే, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి మేము ఇవ్వాల ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాలే. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని అయినా కోరుకుంటాం, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. మీరు అడిగారు కాబట్టి, మా అభిప్రాయం చెప్పన్నారు కాబట్టి, గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు గుండెల మీద చేసుకొని మళ్ళీ సగ వదిలేశారంటేనేమో గుండెల మీద చేతులు వేసుకొని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పని, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం సుప్రీం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.